శ్రీ వరలక్ష్మి వ్రత కథ. అమ్మవారికి షోడశోపచార పూజ అయిన తర్వాత వ్రత కథని ప్రారంభించాలి. ప్రారంభించే ముందు వాయనం ఇచ్చి అక్షింతలు తీసుకుని వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ ప్రారంభమవుతుంది. సూతమహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇలా అన్నాడు. మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను ఇచ్చేటువంటి ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని నేను చెప్తాను, వినండి. కైలాస పర్వతంన వజ్రవైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించింది. దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతాన్ని నాకు తెలియచేయమని చెప్పి పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగే చేసేటువంటి వరలక్ష్మి వ్రతము అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం చేయాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంది. ఓ లోకారాధ్య, నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతం ఎలా చేయవలేను? ఆ వ్రతానికి విధి ఏంటి? ఆ దేవతను ఎలా పూజించాలి? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడింది? దీనిని గురించి సవివరంగా చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చెప్తాను, విను. మగధ దేశంలో కుండినంబ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారంతో బంగారు గోడలు గల ఎండ్లతోటి ఉంది. అలాంటి పట్టణంలో చారుమతి అనే ఒక మహిళ ఉంది. ఆ వనితామణి ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన సేవలు చేసి ఇంటి పనులను చేసుకుని మితముగా ప్రియముగా మాట్లాడుతూ ఉండేది. ఇలా ఉంటే ఆమెకు మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకరోజు స్వప్నంలో కనిపించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించితే నీవు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది. చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలగలేని కలిగితే జనులు ధన్యమవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను జన్మాంతరంలో చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని చెప్పిన మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం చెందింది. చారుమతి వెంటనే నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కలా చూసి వరలక్ష్మీదేవి కనిపించక, ఓహో, నేను కలకన్నాను అని భావించి ఆ స్వప్న వృత్తాంతాన్ని భర్తకి, మామగారికి మొదలైన వారితో చెప్పి, వారు ఈ స్వప్నము గల ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చినప్పుడే వరలక్ష్మి వ్రతం చేద్దాము అని చెప్పారు. తరువాత చారుమతి స్వప్నంలో విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. ఇలా ఉండగా వీరి భాగ్యం వలన శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వచ్చింది. అప్పుడు చారుమతి మిగిలిన స్త్రీలతో కలిసి, ఈరోజే కదా వరలక్ష్మి వ్రతం, దేవి చెప్పిన రోజు ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని చారుమతీదేవి గృహములో ఉండే ఒక ప్రదేశం నందు ఆవు పేడ చేత అలికి మండపం ఏర్పరిచి అందులో ఒక ఆసనాన్ని ఉంచి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలశం ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి ఎంతో భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములను గల తోరంబును దక్షిణ హస్తంబున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విధములైనటువంటి నైవేద్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేసింది.
ఇలా ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలలో కొందరికి కాళ్ళయందు గల్లు గల్లుమనే ఒక శబ్దం వినిపించింది. అంతా కాళ్ళు చూసుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉన్నవి వారి కాళ్ళకి. వారందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వల్ల కలిగినవి అని ఎంతో ఆనందం చెంది మరి ఒక ప్రదక్షిణం చేసేసరికి చేతులకు దగదగా ఉండేటువంటి నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలైన ఆభరణములను ప్రసాదించింది లక్ష్మీదేవి. ఇంకా చెప్పనేలా, మూడవ ప్రదక్షిణ అయిన వెంటనే ఆ స్త్రీలంతా సర్వ భూషణాలంకృతులయ్యారు. ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబులతోడ నిండిపోయింది. ఆ స్త్రీలందరినూ గృహములకు వెళ్ళటానికి వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉన్నవి. తరువాత చారుమతి మిగతా స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వరలక్ష్మీదేవికి నివేదన చేసిన నైవేద్యాలను బంధువులతో కలిసి అందరూ తిని తమ కొరకు వచ్చి కాసుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇండ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో, చారుమతీదేవి భాగ్యం ఎంత అని చెప్పుకున్నారు. వరలక్ష్మీదేవి తనంతట తానుగా స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంగా ఇచ్చింది. ఆ చారుమతీదేవి వల్లే కదా మనకిలాంటి మహాభాగ్య సంపత్తులు కలిగినాయి అని చారుమతిని ఎక్కువగా పొగుడుతూ తమ తమ ఇండ్లకు వెళ్ళారు. తరువాత చారుమతి మిగతా స్త్రీలందరితో కలిసి ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములను తోడుంగూడుకొని సుఖంగా ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చు. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను వినేవారికి, చదివిన వారికి వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికాడు. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. తర్వాత క్షమాప్రార్థన చేసుకోవాలి.